నిన్న మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక కన్క్లేవ్లో పాల్గొనడం అయితే జరిగింది. ఇందులో అనేక ప్రశ్నలకు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి అనే దగ్గర మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం వరకు అనేక ప్రశ్నలు అడిగితే నారా లోకేష్ అయితే ప్రతి ప్రశ్నకు కూడా తడుముకోకుండా చాలా స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో ఈరోజు నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే నారా లోకేష్ గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడా అహంకారం కానీ అధికార దర్పం కానీ ఎక్కడా కనపడలా. ఒక సామాన్య వ్యక్తి కూర్చుంటే ఎలా మాట్లాడతాడో ఉన్న వాస్తవాలను నిన్న నారా లోకేష్ అదే విధంగా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా నిన్న అందులో అడిగినటువంటి ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధిస్తున్నారా అనేది ఒక అడిగినటువంటి ప్రశ్న. దానికి నారా లోకేష్ గారు ముక్కు సూటిగా తడుముకోకుండా ఒకటే ఆన్సర్ ఇచ్చారు. నిజంగా కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధిస్తే జగన్మోహన్ రెడ్డి అంత స్వేచ్ఛగా రాష్ట్రంలో ఎలా తిరుగుతున్నాడు? ఈ పాటికి జైల్లో కదా ఆయన ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మీద మేము కక్ష సాధిస్తే ఈ పాటికి 4-5 సార్లు ఆయన జైలుకి వెళ్ళి రావాలి. కానీ బయట ఎలా తిరుగుతున్నాడు ఆయన? అంటే ఈ రోజుకి ఆయన నిన్నగాక మొన్న కూడా పరామర్శ పేరుతో ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక పరామర్శకే ఆయన బయటకు వస్తాడు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని మేము అడ్డుకోలేదు. గతంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు కావచ్చు, చంద్రబాబు గారు వివిధ సందర్భాల్లో పరామర్శలు చేయాలనుకున్నప్పుడు కావచ్చు, వీళ్ళు కనీసం పోలీసుల అనుమతి కూడా ఇవ్వాలి. చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లోనే 5-6 గంటల పాటు కూర్చోబెట్టినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మేము జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎక్కడ అడ్డుకోలేదే. ప్రజాస్వామ్యబద్ధంగా పరామర్శించడానికి ఆయనకు ఒక రైట్ ఉంది. ఆ రైట్ని మేము గౌరవిస్తున్నాం, ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తున్నాం. అంటే మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు. మేము కన్నా రాజ్యాంగబద్ధంగా కాకుండా మీరు అన్నట్టుగా కక్ష సాధింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉండాల్సింది బయట కాదు జైల్లో కదా అని చెప్పి ఒక సమాధానం చెప్తే దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనందరం. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారిని విశాఖ ఎయిర్పోర్ట్లో 6 గంటలకు పైగా నిర్బంధించారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత డీజీపీని పిలిచి కోర్టు వివరణ అడిగింది. ఎందుకు మీరు ఒక వ్యక్తిని 6 గంటల పాటు ఎయిర్పోర్ట్లో నిర్బంధించారని చెప్పి ప్రశ్నించింది. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన నిలబడే స్టూళ్లు లాక్కున్నారు, ఆయన ప్రచార రథాలు లాక్కుని వాలంటీర్లను అరెస్ట్ చేశారు, ఆయన మైక్ మీద మాట్లాడుతుంటే మైకులు లాక్కున్నారు. దాంతో ఆయన ఒక భవనం మీద ఎక్కి ఎక్కడో చోట ఎత్తి మీద నిలబడి మాట్లాడేవాడు ఆయన. మరి అన్ని రకాలుగా అడ్డుకుంటే ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక 10 సార్లు 20 సార్లు బయటకు వచ్చి ఉన్నట్టాడు వివిధ సందర్భాల్లో. ఎక్కడైనా సరే పోలీసులు అనుమతులు నిరాకరించారా? జగన్మోహన్ రెడ్డిని వెళ్లకుండా అడ్డుకున్నారా? పోలీసులు ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది మీరు పరామర్శించొద్దని చెప్పారా? చెప్పలేదు కదా. అంటే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సినటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తున్నారు. గతంలో ఇదే రైట్స్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. గతంలో ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఒక వ్యక్తిని కలవడానికి కుదరదనేవాళ్ళు, ఒక చోటుకి వెళ్ళి పరామర్శ చేయడానికి కుదరదనేవాళ్ళు. సో ఆ గతానికి ఇప్పటికీ తేడా ఎలా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. నారా లోకేష్ చెప్పిన దాంట్లో తప్పులేదు. అంతేందుకు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనేది సిట్ చెప్పినటువంటి మాట, ఆరోపణలు ఉన్నాయి కదా. మరి ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి అంటే సరే నిజమో అబద్ధమో తర్వాత సంగతి, ముందు ఆయన్ని తీసుకెళ్ళిపోయి బొక్కలు వేయాలంటే అది పెద్ద పని కాదు. అట్లీస్ట్ 14 రోజులు రిమైండ్ అయితే ఈజీగా జగన్మోహన్ రెడ్డికి వేయొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదే. కేసు అనేది సాగుతూ ఉంటుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని తేలి ఆయన ఆధారాలు దొరికిన రోజే శిక్షిస్తాం తప్ప మేము కక్ష సాధించడం కోసం ఏదో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు 58 రోజులు ఆయన జైల్లో పెట్టారు కదా, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, ఈ టైపు ఉద్దేశాలు మాకు లేవు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ అనేది రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం వచ్చిందే తప్ప రాజ్యాంగాన్ని భక్షించడం కోసం కాదు, రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కోసం కాదు అనేది నేను నారా లోకేష్ చెప్పిన మాట. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారో వారందరినీ అదే రాజ్యాంగం ప్రకారం శిక్షించాలి. అదే రెడ్ బుక్ తప్ప, అంటే రెడ్ బుక్ అనేది గతంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష విధిస్తుంది తప్ప కక్ష సాధించుకునేది కాదు అని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి అనేది నిన్న నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం క్వాంటమ్ అయినా, ఏ అయినా, ఐటీ అయినా మొత్తం చంద్రబాబు గారిదే. కేవలం దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం మాత్రమే నా పని.
నేను దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాననే నేను అనుకుంటున్నాను. బట్ భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు రావాలనేది మా ఉద్దేశం. అందుకనే చంద్రబాబు గారు నేను కూడా కాలికి బలపం కట్టుకుని రాష్ట్రాలు దేశాలు అని తేడా లేకుండా మేము ఎందుకు తిరుగుతున్నామంటే అందుకే ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 5 ఏళ్ల నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే తీరతామని చెప్పి మరొకసారి నిన్న నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారా? నాడు నాపై 23 కేసులు పెట్టారు, కానీ అది మా విధానం కాదు. మేమెక్కడా జగన్ని అడ్డుకోవటం లేదు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టం. స్పీడు, స్టెబిలిటీ, సర్వీస్ ఈ 3 Sలే మా బలం. భారీ పెట్టుబడుల వెనక రహస్యం ఇదే. ఐటీ అయినా, ఏఐ అయినా, క్వాంటమ్ అయినా అంతా చంద్రబాబే. నా పని ఎగ్జిక్యూట్ చేయటం మాత్రమే. 2028 నాటికి రాజధాని భవనాలు పూర్తి. ఏపీకి రాజధానిని ఒక ఆర్థిక శక్తిగా మలుస్తాం. మాది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ భావంతో పనిచేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం అనేది నా బాధ్యత అని ఒక ఆంగ్ల ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను లోకేష్ గారు అయితే మాట్లాడారు. సో టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయదు. మేము నిజంగా ప్రతీకార రాజకీయాలు చేయాలి అనుకుంటే వైసీపీ నేత జగన్ ఈరోజు బయట ఉండేవారా అని ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేననేది స్పష్టం చేశారు. అలాంటి వారిని శిక్షించకపోతే ఇక అరాచకాలకు ఎంతం ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారి కోసమే రెడ్ బుక్ ఉందని, రాజ్యాంగ పరిరక్షణే దాని బాధ్యత అని చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఉంది, చూద్దాం. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. గేటుకు తాళ్లు కట్టారు. హత్యాయత్నం సహా 23 అక్రమ కేసులు నాపై పెట్టారు. కానీ ఈరోజు జగన్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు. మేము ఆయన్ని అడ్డుకోవటం లేదు. ప్రతీకార రాజకీయాలు మా విధానం కాదు అని స్పష్టం చేశారు. సో ఢిల్లీలో జరిగినటువంటి 2 ఆంగ్ల ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో భాగంగా లోకేష్ గారు అయితే మాట్లాడారు. తమ బాస్ చంద్రబాబు ఎప్పుడు పనులు వేగంగా జరిగిపోవాలని, ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమన్నారు. రాజకీయం అనేది ఒక ప్రయాణం మాత్రమే, గమ్యం కాదు. నేను ఎప్పుడో ఏదో సాధించానని చెప్పడం కరెక్ట్ కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకింకా 40 నుంచి 50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉంది అని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నానో, పరాజయాలను కూడా అంతే సమానంగా తీసుకున్నాను. ప్రస్తుతం దేశానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. ఈ సమయంలో యువ నాయకులు ముందుకొచ్చి బాధ్యతలు భుజానికి ఎత్తుకుని తమ సామర్థ్యాన్ని చూపించాలి. నా రాజకీయ ప్రయాణంలో నేను చేయాలనుకుంటున్నది కూడా అదేనని చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఉద్యోగాల సృష్టి 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ఒక స్పష్టమైన విజన్ మా సీఎంది. ప్రస్తుతం నేను 2 ముఖ్యమైన శాఖలను చూస్తున్నాను. ఒకటి విద్య, భారత్ పోర్ట్ఫోలియో. రెండవది ఇండియా పోర్ట్ఫోలియో, పెట్టుబడులు ఆకర్షించడం, ఉద్యోగాల సృష్టి. ఏపీని మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా నిలబెట్టడం లక్ష్యంగా ఈ శాఖలు నిర్వహిస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి నేను చైర్మన్ కాబట్టి నా ఏకైక లక్ష్యం ఏంటంటే ఆ ఉద్యోగాలు సృష్టించడం అనేదే నా లక్ష్యం అని చెప్పారు. ఇక నేషన్ ఫస్ట్ అనేదే మా విధానం. ఒక నాయకుడితో సహా 15-20 ఏళ్ళు కలిసి ప్రయాణించాక మనమంతా ఆయనకు కార్బన్ కాపీలాగా మారిపోతాం. ఆ పని సంస్కృతి మనకు కూడా వస్తుంది. చంద్రబాబు మోదీలతో చేసిన ప్రయాణం దీనికి ఉదాహరణ. మేం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఎప్పుడూ దేశం గురించే ఆలోచిస్తాం. మా విధానాల వల్ల దేశానికి లాభం చేకూరుతుంది. ఎన్డీఏ బేషరతుగా మా మద్దతు కొనసాగుతుంది. దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరమని మా నాయకుడు భావిస్తారు. 2024లో కేంద్ర ప్రభుత్వంలో చేరినప్పుడు మేము ఎలాంటి షరతులు పెట్టలేదు. మరి మాకంటూ విధానాలు అంటే ఉంటాయి. వాటిని అంతర్గత చర్చల రూపంలో వ్యక్తం చేస్తాం. వక్ఫ్ బిల్ విషయంలో మా సూచనలు చేర్చిన తర్వాతే అది ఓటింగ్కు వచ్చింది. డీలిమిటేషన్ విషయంలోనూ మా నాయకుడు నివేదిక పంపారు. అందులోనూ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దానిపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల విధానాలు మాకు ఖచ్చితంగా ఉంటాయి. తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో మేము ఎప్పుడూ రాజీ పడబోం. ఏపీని పెట్టుబడులు పెడుతున్న సంస్థలు చాలా పెద్దవి. వాటిని ఆకర్షించాలంటే అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. వాళ్ళ ప్రాజెక్టు స్టేటస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ
ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు పెడితేనే మా దగ్గర ఉద్యోగాలు వస్తాయి, మేము చెప్పిన మాటలు నెరవేరుతాయని చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సో యువతరమే మా బలం అని చెప్పి రాజకీయ పార్టీ మార్పులకు గురి కావడం సహజం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు రాజకీయాల్లో తీసుకొచ్చారు. వాళ్ళు 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించారు. ఇప్పుడు కొత్త తరం నాయకత్వం రావాలి, వాళ్ళే చాలాసార్లు చెప్పారు. మేము ఆ మార్పే చూసాం. గత ఎన్నికల్లో గెలిచిన మా పార్టీ ఎమ్మెల్యేలలో 50% మంది, అలాగే మంత్రుల్లో 17% మంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే. దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటు బృందం మాదే. రామ్మోహన్ నాయుడు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర మంత్రి. యువత ఆకాంక్షను రాజకీయాల్లోకి ప్రతిబింబించాలంటే ఇలాంటి మార్పు రావాలి అనేది మా ప్రధాన ఉద్దేశం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక స్పీడు, స్టెబిలిటీ, సర్వీస్. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడులైనటువంటి గూగుల్ డేటా సెంటర్ కేవలం 13 నెలల్లోనే పనులు ప్రారంభించింది. మెటల్ స్టీల్ ప్లాంట్ 17 నెలల్లో, స్వదేశీ ఫైటర్ జెట్స్ తయారీ ప్రాజెక్టు 37 రోజుల్లోనే పనులు ప్రారంభించాయి. సో అది మా స్పీడ్కు నిదర్శనం అని చెప్పారు. ఇక స్టెబిలిటీ, మా నేతకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన విధానాలు ఎప్పుడూ ఏపీని ప్రత్యేకంగా నిలబెడతాయి, మేము వాటిని అమలు చేస్తున్నాం. ఇక సర్వీస్, వ్యాపారవేత్తలు నా దృష్టిలో దేశ నిర్మాతలు. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, దేశాన్ని నిర్మిస్తారు. ఒక నేతగా రాష్ట్రానికి సేవలు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా లక్ష్యం అని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావటం వెనక ప్రధానమైనటువంటి కృషి చంద్రబాబు గారిది అయితే వాటన్నిటినీ కూడా గ్రౌండ్ చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అని మేము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో ఆ మాటకు ఈరోజు కట్టుబడి ఉన్నాం. రాబోయే 5 ఏళ్లలో, ఆల్రెడీ ఇప్పటికి 2 ఏళ్ళు పూర్తయింది, రాబోయే 3 ఏళ్లలో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఆ లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నానని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే వారికి ఒక సుస్థిరమైనటువంటి వాతావరణం కల్పించాలి, పెట్టుబడుల భావన కల్పించాలి అనేది మా లక్ష్యం. అందుకనే స్వయంగా మేమే ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నాం. వారికి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో మేమే వివరిస్తున్నాం, వారిని ఒప్పించి రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. సో ఇది మా బాధ్యత. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు కాబట్టి ఆ బాధ్యతను అత్యంత గురుభక్తితో నిర్వహిస్తున్నామని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ఆంగ్ల ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా నారా లోకేష్ అయితే మరొక మెట్టెక్కారని చెప్పొచ్చు. ఎక్కడ అధికార దర్పం కానీ, తాము అంటే దేశంలోనే అత్యధిక పెట్టుబడులు తామే తెచ్చాం కాబట్టి నేనే గొప్పని కానీ నారా లోకేష్ ఎక్కడా చెప్పలేదు. అని దేవుడి దయ ఆశీస్సులు ఉంటే ఇంకొక 30-40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నామని చెప్పారు తప్ప ఎక్కడా కూడా నారా లోకేష్ గారు తన గొప్పతనం గురించి ఎక్కడ మాట్లాడలేదు. సో ఇది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు దేశానికి 100% పెట్టుబడులు వస్తే ఒక ఆంధ్రప్రదేశ్ 25% పైగా పెట్టుబడులు పొందింది అంటే దాని వెనక ప్రధాన కృషి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిది. కానీ ఎక్కడ దాన్ని ఆయన గొప్పగా చెప్పుకోవాలా, దాని ఒక బాధ్యతగా భావించానని చెప్పాడు తప్ప దాన్ని ఎక్కడ గొప్పగా చెప్పుకోలేదు. అది నారా లోకేష్ గారి ఒదిగి ఉండేతనానికి నిదర్శనం. ఏది ఏమైనా మొత్తంగా ఈ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల సీక్రెట్ ఏంటనేది ఈరోజు అందరికీ కూడా తెలిసింది.